తెలంగాణలో గత ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి సర్కార్ నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దాదాపు 10 మంది బీఆర్ఎస్ పార్టీని వదిలి కాంగ్రెస్ వైపు ఫిరాయించారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ఈ 10 మంది మీద అనర్హత వేటు వేయాలని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాదరావు ముందు పిటిషన్లు దాఖలు చేశారు. ఏండ్లు గడిచిపోతున్నా చర్యలు తీసుకోవడం లేదని బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ హైకోర్టుకి వెళ్ళింది. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా తీర్పుని చెప్పింది. ఈ తీర్పును ఛాలెంజ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టు ముందు తన వాదన వినిపించింది. ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మాసిస్ లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం జూలై 31, 2025న జడ్జిమెంట్ ఇస్తూ తెలంగాణ స్పీకర్ ఈ 10 మంది ఎమ్మెల్యేలపై 3 నెలల్లోగా తుది నిర్ణయం తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో తెలంగాణలో పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలపై స్పీకర్ ఎటువంటి చర్యలు తీసుకుంటాడో అని రాజకీయ వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ఈ రోజుతో ఈ 3 నెలల కాల పరిమితి ముగిసిపోతుంది. అయితే ఈ 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలపైకి కేవలం 4పై మాత్రమే స్పీకర్ ఈ చర్యలు చేపట్టినట్టు తెలుస్తుంది. సుప్రీంకోర్టు ఎటువంటి చర్యలు చేపడుతుందోనని పలువురు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పార్టీ ఫిరాయింపులు అనేటివి రాజకీయ పార్టీలు పుట్టినప్పటి నుంచి వస్తున్నాయి. తెలంగాణలోని చూస్తే బీఆర్ఎస్ పార్టీ అన్ని పార్టీల నుంచి దాదాపుగా ఎమ్మెల్యేలందరినీ లూటీ చేసేసారు. రేవంత్ రెడ్డి సర్కార్ కూడా అదే మార్గాన్ని కొంతవరకు అనుసరించి కనీసం 10 మందిని మాత్రమే తీసుకోగలిగింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కూడా అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి కొందరు జంపింగ్ జిలానీలు రావడం అనేది పరిపాటిగానే ఉంటుంది. ఈ క్రమంలో పార్టీ ఫిరాయింపులు చేసిన బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్లోకి వచ్చిన ఎమ్మెల్యే పదవులకి రాజీనామా చేయకుండా ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలుగానే కొనసాగుతున్న వారు ఒకసారి లిస్టు పరిశీలిస్తే ఒకరు కడియం శ్రీహరి, స్టేషన్ గణపూర్ ఎమ్మెల్యే. ఈయన ఒరిజినల్ పార్టీ అప్పట్లో తెలుగుదేశం, తర్వాత బీఆర్ఎస్లోకి వెళ్ళాడు. ప్రస్తుతం ఆ పార్టీ నుంచి మళ్ళీ అధికారంలో కాంగ్రెస్ ఉంది కాబట్టి కాంగ్రెస్ వైపు ఈయన వచ్చేసాడు. ఈయన సీనియర్ నాయకుడు కూడా. అలాగే దానం నాగేంద్ర. ఈ పార్టీ ఫిరాయింపులు అంటే ఫస్ట్ దానం నాగేంద్ర పేరే చెప్పుకోవాలి తెలంగాణలో. ఈయన ఖైరతాబాద్ శాసనసభ్యుడు. అలాగే తెల్లం వెంకట్రావు భద్రాచలం శాసనసభ్యుడు. పోచారం శ్రీనివాసరెడ్డి బాన్సువాడ ఎమ్మెల్యే. ఈయన కూడా చాలా సీనియర్ నాయకుడు. అలాగే సంజయ్ కుమార్ జగిత్యాల ఎమ్మెల్యే, కాలే యాదయ్య చేవెళ్ళ ఎమ్మెల్యే, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గద్వాల ఎమ్మెల్యే, గడ్డం మహిపాల్ రెడ్డి పఠాన్ చెరువు, అరకపూడి గాంధీ శేర్లింగంపల్లి ఎమ్మెల్యే. ఈ 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచి బీఆర్ఎస్ బీఫామ్ పైన గెలిచి రాజీనామా చేయకుండా అధికారంలో ఉండే కాంగ్రెస్ పక్షానికి వెళ్ళిపోయారు.